చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తాండాల్లో రోడ్లు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇవే కాకుండా మరిన్ని రోడ్లను కూడా త్వరలోనే మంజూరు చేసి హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. గౌరవేలి నిర్వాసితులు సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కోహెడ చిగురుమామిడి ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నిటిని కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి. వారందరికీ కూడా పరిష్కరించే దిశలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు, ఇనాగ్రేషన్స్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నింటినీ చేస్తూ ఉన్నాం. తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవేలు వచ్చిన సందర్భంగా కొంత నిర్వాసితులకు కొంత సెటిల్మెంట్ చేసేది ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది. ఈ